మనందరికీ ఆదికాండంలో జరిగిన సంఘటనలేంటో బాగా తెలుసు. ముఖ్యంగా దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చివేసిన సందర్భం సండే స్కూల్ నుండి వింటూ వస్తున్నాం. అయినా కానీ ఒక ప్రశ్న అలాగే మిగిలిపోయింది. ఆ ప్రశ్న ఏంటంటే, లోతు భార్య వెనక్కి తిరిగి ఎందుకు చూసింది? ఈ ప్రశ్నకు సమాధానాలు ఎంతోమంది దైవజనుల ద్వారా మనం ఎన్నో రకాలుగా విన్నాం. వాళ్ళు ధ్యానించి వాళ్ళకు తెలిసిన సమాధానాలను మనకు తెలియజేశారు. చాలామంది లోతు భార్యకు లోకం అంటే ఇష్టమని, స్త్రీ కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం విడిచిపెట్టి రావాల్సి వచ్చిందే అనే ఆశతో వెనక్కి తిరిగి చూసిందని అనేక అభిప్రాయాలు కూడా విన్నాం. అయితే ఈ ప్రశ్నకు యూదుల దగ్గర ఉన్న సమాధానం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిన సందర్భం మనకు ఆదికాండం 19వ అధ్యాయంలో కనబడుతుంది. యేసుక్రీస్తు కూడా అంత్య దినాలలో లోతు భార్యను ఒకసారి జ్ఞాపకం చేసుకోమన్నట్టు లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనంలో కనబడుతుంది. ఉప్పు స్తంభంగా మారిన లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవటం వల్ల ఉపయోగం ఏంటి? ఈ ప్రశ్నకి సమాధానం వీడియో చివరిలో చూద్దాం. అబ్రహాము తమ్ముడు కొడుకైన లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివాసం చేస్తున్నాడు. లోతును రక్షించడానికి 2 దేవదూతల్ని దేవుడు సొదొమ గొమొర్రా పట్టణానికి పంపాడు. సొదొమ గొమొర్రా ప్రాంతం పాపంతో నిండిపోయింది. దేవదూతలు ఆ ప్రాంతానికి వెళ్లి లోతును కాపాడి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చారు. సొదొమ ప్రజలు విచ్చలవిడి పాపంతో నిండిపోయారు. వారి కళ్ళు మూసుకుపోయాయి. దేవుని దాసులతో సైతం పాపం చేయడానికి వెనుకాడలేదు. అవి వివరించడానికి కూడా చాలా దారుణమైన రోజుల్లాగా కనపడుతున్నాయి. లోతును తన కుటుంబాన్ని తీసుకుని కాలిపోబోతున్న సొదొమ గొమొర్రా ప్రాంతం నుండి తప్పించుకోమని దేవదూతలు లోతును త్వరపెట్టారు. అలాగే దేవదూతలు లోతుతో ఈ విధంగా అన్నారు. ఆదికాండము 19వ అధ్యాయము 12వ వచనం. అప్పుడా మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరెవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము. ఈ వచనంలో దేవదూతలు లోతుతో నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ అల్లులను తీసుకుని ఈ పట్టణం నుండి బయటికి వెళ్ళు అని చెప్తున్నారు. అప్పుడు లోతు ఏం చేశాడో చూద్దాం. 14వ వచనం. లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. ఇన్ని రోజులు మనం ఆదికాండం 19వ అధ్యాయం చదివినప్పుడు అక్కడ దేవదూతలు, లోతు అతని భార్య, లోతు యొక్క 2 కుమార్తెలు మాత్రమే ఉన్నారని అనుకున్నాం. కానీ యూదా రబ్బీలు లోతుకు మొత్తం 4 కూతుర్లున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఆ వివరణ యూదుల గ్రంథాల్లో నేను చూసినప్పుడు ఒకసారి తెలుగు బైబిల్లో ఉన్న ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనాన్ని హీబ్రూ భాషలో చూడాలనుకున్నాను. అప్పుడే నేను ఒక విషయాన్ని గమనించాను. తెలుగులో తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న అనే మాట హీబ్రూ భాషలో చూశాను. అప్పుడే ఆ వచనం యొక్క అసలైన తర్జుమా ఏంటో కనబడింది. ఈ 14వ వచనానికి ఇంగ్లీష్ తర్జుమా చూస్తే విచ్ మ్యారీడ్ టు హిస్ డాటర్స్ అని కనపడుతుంది. అంటే తెలుగులో కూతుళ్లను పెళ్లాడిన. లోతుకు పెళ్లికాని కుమార్తెలతో పాటు పెళ్లైన కుమార్తెలు, అల్లుళ్ళు కూడా సొదొమ ప్రాంతంలో ఉన్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇన్ని రోజులు మనం లోతుకి 2 కూతుళ్లున్నారనుకున్నాం. కానీ యూదా రబ్బీలు అతనికి 4 కుమార్తెలని చెప్తున్నారు. అందులో 2కి పెళ్లయింది. మిగిలిన 2 లోతుతో పాటు సొదొమ గొమొర్రా ప్రాంతం నుండి బయటికి వెళ్లారు. ఈ విషయం అంతా గమనించినప్పుడు లోతు భార్య వెనక్కి తిరిగి ఎందుకు చూసిందనే ప్రశ్నకు సమాధానం దొరికింది. లోతు తన కూతుళ్లని పెళ్లి చేసుకున్న అల్లులతో సొదొమ గొమొర్రా ప్రాంతం కాలిపోతుంది, బయటికి రండి అని చెప్పడానికి వెళ్ళాడు. కానీ వాళ్ళు లోతును హేళన చేశారు. అతని కూతుళ్ళు కూడా లోతు మాట వినకుండా వారి భర్తలతోనే ఉండడానికి ఇష్టపడ్డారు. దేవదూతలు లోతు కుటుంబాన్ని త్వరపెట్టారు. వెనక్కి తిరిగి చూడకుండా పారిపోండి అన్నారు. అప్పుడు లోతు దగ్గరలో ఉన్న సోయరు అనే ప్రాంతానికి వెళ్తాము అని దేవదూతలతో మనవి చేసుకున్నాడు. దేవదూతలు ఆ మాటకు సరే అన్నారు. లోతు అతని కుటుంబం దేవదూతలు చెప్పినట్టు వెనక్కి చూడకుండా సొదొమ ప్రాంతం నుండి బయటకు వచ్చి సోయరు ప్రాంతం వైపు వెళ్తున్నారు. దేవుడైన యెహోవా సొదొమ గొమొర్రా మీద అగ్నివర్షం కురిపించడం మొదలుపెట్టాడు. విపరీతమైన వేడితో అగ్ని ఉల్కలు ఆ ప్రాంతం మీద పడుతున్నాయి. ఇళ్లు తగలబడుతున్నాయి. మనుషుల మీద అగ్ని గంధకాలు కురవటం మొదలయ్యాయి. ఆ మంటల్లో కాలుతూ బాధ తట్టుకోలేక ప్రజలు కేకలు వేయడం మొదలుపెట్టారు. సొదొమ గొమొర్రా ప్రాంతం మనుషుల కేకలు, రోదనలతో నిండిపోయింది. లోతు కుటుంబం సోయరు ప్రాంతం వైపు పరిగెడుతూ ఉంది. ప్రజల కేకలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో యూదులు చెప్తున్న వ్యాఖ్యానం ప్రకారం లోతు కుమార్తెలు కూడా మంటల్లో కాలిపోతూ అరుస్తున్నారు. ఆ రోదన ధ్వనికి తన కన్న కూతుర్లు కాలిపోతున్నారు అనే బాధతో వారి స్వరం విని ఆ తల్లి తన కూతుళ్లను చూడడానికి వెనక్కి తిరిగింది. వాస్తవానికి లోతు భార్య ఏ చెడు ఆలోచనతో వెనక్కి తిరగలేదు. అగ్నిగంధకాల్లో కాలిపోతున్న తన పిల్లల కోసం వెనక్కి తిరిగింది. బహుశా తన కూతుర్లని కోల్పోతున్న ప్రేమ,
తన అల్లుళ్ళ మీద ఉన్న ప్రేమ ఆమెను వెనక్కి తిరిగేలా చేసి ఉంటుంది. యేసుక్రీస్తు అంత్యదినాల్లో జ్ఞాపకం చేసుకోమన్నది కూడా ఈ విషయమే. లోతు భార్యలో ఉన్న ఉద్దేశం, ఆలోచన ఆమెను దేవుని మాటను నమ్మకుండా చేసింది. దేవదూతలు చెప్పిన వెనక్కి తిరిగి చూడొద్దు అనే మాటను ఆమె నమ్మలేదు. వెనక్కి తిరిగి చూడకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే లోతు, అతని భార్య సొదొమ ప్రాంతం నుండి ప్రయాణం మొదలుపెట్టారు. కానీ లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. కారణం ఏమైనా కావచ్చు. నిజంగా తన కూతుర్ల మీద ప్రేమతోనే లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పిన మాట, మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. ఈ అంత్యదినాల్లో మనుషుల జీవితం కూడా ఇలానే మారిపోయింది. దేవుని కోసం బ్రతకాలి, చావైనా ఏదైనా కానీ మాకంతా దేవుని వాక్యమే, యేసుక్రీస్తు కోసమే ఈ జీవితం అని ప్రయాణం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు క్రైస్తవ జీవితం రాజీపడే జీవితంగా అయిపోయింది. ఒకసారి యేసుక్రీస్తుని దేవునిగా ఎరిగి క్రైస్తవుడిగా ప్రయాణం మొదలుపెట్టి బంధువుల కోసం, స్నేహితుల కోసం, తల్లిదండ్రుల కోసం, వారి ఆశయాల కోసం, వారి ఇష్టాల కోసం దేవుని మాటను పక్కన పెడుతున్నారు. లోతు భార్య వెనక్కి తిరిగి చూసినట్టు దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్న వారు కూడా దేవుడు విడిపించిన పాపపు అలవాట్ల వైపు, ప్రదేశాల వైపు, అన్య ఆచారాల వైపు మళ్లీ తిరుగుతున్నారు. నేనేమో అతి పరిశుద్ధున్నని ఈ మాటలు మీకు చెప్పటం లేదు. ఈ మాటలన్నీ నాకు కూడా వర్తిస్తాయి, నన్ను కూడా సరిచేస్తాయి. ఒక విషయం గమనించాలి. లోతు భార్య దేవుని మాట నమ్మకుండా ఉప్పు స్తంభం అయిపోయి ఏమైపోయిందో తెలియదు. ఈ అంత్యదినాల్లో జీవిస్తున్న మనకు స్పర్శలేని స్తంభంగా మారే అవకాశం లేదు. మనం గనక బైబిల్లో ఉన్న దేవుని మాటలను నమ్మకుండా జీవిస్తే ఈ దేహం లోకం మీదకి రాబోతున్న తెగుళ్ల కాలాన్ని ఎదుర్కోవాలి, అంత్యక్రీస్తు పాలన ఎదుర్కోవాలి, మహాశ్రమలు ఎదుర్కోవాలి. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.